నమస్తే అండి. అంటే వేయి దొరవే ప్రమోషన్స్ కానీ విజయవాడలో ఉన్న మిమ్మల్ని అందరిని కలవడానికి నేను మా ప్రొడ్యూసర్ గారు మా యూనిట్ అందరం ఇక్కడ రావడం జరిగింది. సో కొంచెం లేట్ అయిందండి, కొంచెం లేట్ అయింది, సారీ అండి. యాక్చువల్గా వేయి దొరవే అనే సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. అంటే ఇంతకుముందు నేను బంపర్ ఆఫర్ లాంటి ఫిల్మ్ ఇది, అంటే ఫుల్లీ ఎంటర్టైనర్. బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి వాళ్ళు ఒక చిన్న ఎమోషన్ ఎలా ఉంటుందో ఇందులో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఇందులో ఉండడం జరుగుతుందండి. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో, అంటే నాకు ఏదైతే యాప్టో అంటే లైక్ ఎంటర్టైనర్, సో అలాంటి కథ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో బేసిక్గా ఇది ఈ సమ్మర్లో March 15th రిలీజ్ అవుతుంది. సో ఇది 80% ఎంటర్టైనర్ అండి. సో అంటే ఓకే, సినిమా ఒక మంచి సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం, నవ్వుకోవచ్చు. చిన్న అంటే ఆ నవ్వుతో పాటు ఓకే ఇదే కదా చిన్న జరుగుతుంది అని చిన్న ఆలోచింపజేసే సినిమా కూడా అవుతుందండి ఇది. అంటే రెగ్యులర్గా ఎంటర్టైనరే కానీ ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ ఇది. అంటే ఒక కంటెంట్ ఉన్న ఫిల్మ్తో ఒక కంటెంట్ని తీసుకొని దాన్ని ఎంటర్టైనర్లో చెప్పడం జరిగింది మన డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి ఇది ఫస్ట్ ఫిల్ము, అలానే దేవరాజ్ గారికి కూడా ఇది సెకండ్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్లో. సో యాక్చువల్గా దేవరాజ్ గారు కూడా ఈ సినిమాలో ఒక మంచి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఈయన బేసిక్గా బిజినెస్ మ్యాన్, బట్ ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ కథ నచ్చి, డైరెక్టర్ గారు చెప్పిన కథ నచ్చి, అలానే నాతో కూడా ఈ సినిమా యాప్ట్ అవుతుందని ఆయన అనుకోవడం. సో ఈ సినిమా ఇలా రిలీజ్ అయిందండి. సో బేసిక్గా ఈ సినిమా టెక్నీషియన్స్కి వస్తే ఇప్పుడు ట్రెండింగ్లో బీమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండింగ్లో ధమాకా, తర్వాత బలగం, మ్యాడ్. సో దీనికి కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి. ఆల్రెడీ మేము 3 సాంగ్స్ రిలీజ్ చేసాం. సో అవి కూడా చాలా బాగా యూట్యూబ్లో బాగా వ్యూస్ బాగా వచ్చినాయి. సో కమర్షియల్గా ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కావాలనేది బీమ్స్ గారికి బాగా స్ట్రెంత్. సో ఈ సినిమాకి అంత ఎంటర్టైనర్కి ఆయన చాలా హెల్ప్ అయ్యారండి. సో బేసిక్ ఇక ఎడిటర్ ఉద్ధవ్ గారు, మన డైరెక్టర్ మారుతి గారు ఫిల్మ్స్ మ్యాక్సిమం ఆయన ఎడిటర్. సో దానికి మాకు ఎడిటర్గా పనిచేయడం జరిగింది. సో ముత్యాల సతీష్ గారు, ఆయన కూడా బెస్ట్ కెమెరామ్యాన్. సో ఇలాగా ఈ క్రూ అంతా కలిసి ఒక సినిమాని ఎలా ప్రేక్షకుల్ని మనం ఎంటర్టైన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఓన్లీ ఏంటంటే వచ్చిన ఆడియన్ని మనం నవ్వించి పంపిద్దాం అనే దాంతో ఈ సినిమా చేయడం జరిగింది. అవుట్పుట్ కూడా అలా వచ్చిందండి. సో March 15th రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని ఓకేరా ఒక టైంపాస్ ఫిల్మ్ చూసాం అని అనుకునే లోపు ఓకే ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ చూసాం అని అనిపిస్తుంది. సో March 15th మీరు వాచ్ చేయండి. మళ్ళీ మాకున్న నమ్మకం డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మేము సక్సెస్ మీట్కి మళ్ళీ ఇదే విజయవాడలో మేము కలుస్తాం. సో మా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. 34 రోజుల్లో ఈ సినిమా చేశారు అని చెప్పేసి విన్నాము. 34 రోజుల్లో టోటల్ మూవీని ఎలా చేశారు? డిఫరెంట్గా ఏంటంటే యాక్చువల్గా మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే అన్నయ్య కూడా ఇలాంటి తొందరగా చేసే డైరెక్టర్స్లో ఒక్కరు ఎవరంటే అన్నయ్య. సో ఇన్ని డేస్లోనే చేశారు. సో ఇప్పుడు నవీన్ రెడ్డి గారు ఏంటంటే పక్కా ప్లాన్ చేశారు. సో ఏ సీను ఎన్ని రోజులు అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళి ముందు ప్రీ ప్రొడక్షన్ చేశారు. సో దానివల్లే 34 డేస్లో అయిపోయిందండి. సో దానికి అనుగుణంగా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో, సో ప్లానింగ్తో, కెమెరామ్యాన్ అందరూ కూర్చొని 34 డేస్ ఏది మళ్ళా కమర్షియల్ ఫిల్మ్ అంటే 4 సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, తర్వాత పెద్ద ఆర్టిస్టులు సునీల్ గారు, సత్యం రాజేష్ గారు, ప్రభాస్ శ్రీని గారు, తర్వాత 30 years పృథ్వీ గారు, పోసాని గారు, చమ్మక్ చంద్ర. సో ఆల్మోస్ట్ అందరూ పెద్ద ఆర్టిస్టులతో 34 డేస్లో మేము చేసాం. సారీ అండి, నేను మాట్లాడతాను. దేవరాజ్ నా పేరు. యాక్చువల్లీ అందరూ 34 డేస్లో చేశారని అందరూ అంటున్నారు. నిన్న మేము యాక్చువల్ అక్కడ ట్రైలర్ లాంచ్లో నేను మాట్లాడలేకపోయాను ఎక్కువసేపు. ఆర్టిస్టులు కూడా అలాగే సపోర్ట్ చేశారు. బేసిక్గా జనరల్గా 8 o'clock 9 o'clock సెట్కి వస్తుంటారు హీరో గారు కానీ, లైక్ సునీల్ గారు, ప్రభాస్ గారు, మిగిలిన రాజేష్ గారు కానీ ఎవరైనా సరే ఎవ్రీబడి మాకు అందరికి సపోర్ట్ చేశారు.
సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే 34 డేస్లో కంప్లీట్ చేయగలిగాం. ఆ నేరేషన్ కూడా బిఫోరే 34 డేస్ అని చేసామంటే బికాజ్ 2 షెడ్యూల్లో చేసాం. షెడ్యూల్కి ముందే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్విప్మెంటు, క్రూ, ఎవ్రీథింగ్ క్లారిటీ ఉండడం వల్ల డైరెక్టర్ గారు, మా ఆర్టిస్టులు, మెయిన్ మా సాయిరామ్ శంకర్ గారు కానీ మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఐ థింక్ సో 4:30కి లేచేవాడు అనుకుంటా. 6 o'clock సెట్లో ఉండేవాళ్ళం. 7 o'clock కెమెరా పెడితే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక షాట్ అయ్యేది. దానివల్ల 34 డేస్లో అయింది. లేదంటే అదర్వైజ్ 100% అవుతుంది. అంతే అంటే క్రూ అంతా కలిస్తేనే 34 డేస్ లైక్ యూనిట్ వర్క్, టీమ్ వర్క్. ఈ మూవీ తీశారు కదండి, కేవి రమణారెడ్డి గారు ఎంతవరకు సపోర్ట్ చేశారు అండ్ ఆల్సో ఆయనది ఏమైనా పాత్ర ఉండబోతుంది? పాత్ర ఏమి లేదు. మా ట్రైలర్ లాంచ్కి ఆయన చేయడం వల్ల ఒక సినిమానికి కొంచెం ప్రమోషన్లో ఆయన పాత్ర మాత్రం ఉంది. సో హీరో అన్నవాడు కామారెడ్డి నుంచి పక్కనున్న సిటీ హైదరాబాద్కి వస్తాడు, అది ఈ కథ. సో బేసిక్గా ఆయన అప్రోచ్ అవ్వడానికి రీజన్ కామారెడ్డిలో కేవీఆర్ గారు మొన్న గెలవడం జరిగింది. సో మేము అప్రూవ్ చేయం, నేను ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. సో ఈయనుంటే మన సినిమా ప్రమోట్ అవుతుందని. సో నిన్న ఆయన రావడం డెఫినెట్గా మాకు ఆ ప్రమోషన్కి చాలా ఉపయోగపడ్డారండి. సో ఆయన తీసుకోవడానికి, ఆయన పిలవడానికి రీజన్ మాత్రం కామారెడ్డి కుర్రాడు, హైదరాబాద్ వచ్చిన కుర్రాడు సినిమానే వెయ్యి. సో అందుకనే కేవీఆర్ గారిని పిలవడం జరిగింది. 143 అదంతా బంపర్ ఆఫర్, ఇలా మూవీస్ మధ్య అంటే ప్రాజెక్ట్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు. సో ఎందుకని ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? తీసుకోలేదండి. ఇప్పుడు అదే నేనేమంటున్నానంటే ఇప్పుడు తీసుకోము, బట్ నేను షూటింగ్స్లోనే ఉన్నా. ఇప్పుడు దీంతోపాటు ఇంకో 2 films రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఇది ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి ఇప్పుడు 15th రిలీజ్ అవుతే మిగతా 2 films ఈ సమ్మర్లో వచ్చేస్తాయి. బట్ ఇవి కంప్లీట్ అవ్వడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది, 5 years పట్టింది. రీజన్ ఏంటంటే అందులో 2-3 years మనకి కోవిడ్డే ఆపేసింది. సో తర్వాత ఇంకా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉండడం వల్ల అంటే నేనైతే షూటింగ్లో ఉన్నా బట్ రిలీజ్ అవ్వలేదు. సో అది ఓకే. మరి అన్నయ్య గారి డైరెక్షన్లో ఎప్పుడైనా మీకు నటించాలని ఉందా? ఏమైనా స్టోరీస్ అయినా జరుగుతున్నాయా? కాదండి, నటించాలని ఉంటుంది కానీ ఇప్పుడు అది ప్రాక్టికల్గా అవ్వదు అది. సో ఎలా అంటే ఆయన ఇప్పుడు అంటే ఆయన బడ్జెట్స్ వేరు, నా బడ్జెట్స్ వేరు. సో అది సెట్ అవ్వదు. అంటే మీ రోల్కి తగ్గట్టు అన్నయ్య ఏదన్నా రాస్తే కనుక మీరు చేయాలి కదా, తప్పకుండా చేయడానికి రెడీ అంటారు. ఎవరు రెడీ ఉండరు. పూరి లాంటి పెద్ద డైరెక్టర్ అడిగితే ఎవరైనా వెళ్తారండి ఇండస్ట్రీలో, అందరూ క్యూగా. అంటే నాకు బంపర్ ఆఫర్ అయినా కదా, ఇది డైరెక్షన్ కాకుండా ప్రొడక్షన్. తర్వాత రోమియో అని అన్నయ్య ఇచ్చారు కదా. సో స్క్రిప్ట్ ఎప్పుడు ఆయన ఇస్తున్నారు. సో ఆకాష్ కూడా హీరోగా వచ్చేసారు. మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా ఉంటారు? చూద్దాం అంటే ఇప్పుడు ఉంటే మంచిదే, అది జరిగితే హ్యాపీ కదా. చూద్దాం అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఇంతకుముందు నాకు బంపర్ ఆఫర్ ఎలా ఆడిందో ఈ సినిమా ఆడుద్ది గ్యారంటీగా. సో ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తారు? అంటే నేను ట్రై చేస్తున్నాను, మంచిది ఏదైనా వస్తే చేస్తాను డెఫినెట్గా. అంటే ఇప్పుడు మారిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ కాదు, అసలు ఓటీటీ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంది. అది ఎలా అంటే స్పాన్ ఎక్కువ కదండి మొత్తం. అంటే ఇక్కడ చేస్తే ఇండియా అంతా తెలుస్తుంది, లేదా వరల్డ్ అంతా తెలుస్తుంది. సో డెఫినెట్గా నాకు ట్రై చేస్తున్నాను, ఏదైనా వస్తే. పార్ట్ ఆఫ్ దిస్ కామెడీ అండ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కాకుండా రియల్ స్టోరీస్ ఏమైనా తీసుకున్నాను, స్టోరీస్ ఏమైనా అప్రోచ్ అవుతున్నాయి మీకు? కాదండి, అప్రోచ్ అవుతున్నా అయ్యారు ఈ మధ్య, బాగున్నాయి కథలు. సో మారింది, అంటే స్టైల్ మారింది. సో అంటే నేను వెయిటింగ్ ఏంటంటే March 15th వరకు. సో March 15th అయిపోతే దాన్ని బట్టి నాకు తెలిసి నేను విన్న కథలు చేస్తాను.